175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. నమ్మకం అంటే అతను చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం చిన్న పేదోళ్ళ కానించి ప్రతి ఒక్కడికి అందింది. ఆ పథకాల గురించి ఇబ్బంది లేదు, మొత్తం సక్సెస్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి సీఎం సీట్ తాకని అంటున్నారు కదా, అతనికి అంత ఓపిక లేదు. ఒకటి సీఎం అనేది అతనికి లేదు. సీఎం లేనప్పుడు అతను గెలిచే స్థాయి అతనికి లేదు, అది ఓపెన్. మరి నారా లోకేష్ గారు వార్నింగ్లు ఇస్తున్నారు కదా, జగన్ త్వరలో భయాన్ని పరిచయం చేస్తా అంటున్నారు. ఆయన సీటే ఆయన గెలవలేనప్పుడు రేపు మార్చర్లు వచ్చి గెలుచుకోమను సీటు దమ్ముదారుణం ఉంటే సీఎం కొడుకు చెప్తానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దమ్ముదారుణం ఉంటే పోటీ చేయమను. ముడుకులు 4 లక్షలు ఉన్న నాయకుల పైన ఎవరిది వారికి ఓటేసిన నా కొడుకు కొత్తలో వేయటమే. అసలు ఇబ్బంది 4 లక్షలు 10 లక్షలు నేను కట్టా. అసలు ఇబ్బంది లేదు. లోకేష్ ని మార్చర్లు వచ్చి పోటీ చేయమను దమ్ము దారుణం ఉంటే మా అన్న దమ్ముల మీద ఎవరైనా సవాల్. ఓకే, ఢీ కొట్టే మగాడు పుట్టలేదు. 175 ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ఏంటి ఖచ్చితంగా అవును. ఛాలెంజ్ ఏంటో నమ్మకం. ప్రజలకి మంచి చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి మంచి చేస్తున్నాడు. అంతకంటే ఏం కావాలి? ఇంకా పక్కాగా 175కి 175 పక్కా గెలిపించుకుంటాం. ఏ నిద్రబాబుతో ఏం పర్లే, మేము ఖచ్చితంగా సీఎం. నెక్స్ట్ సీఎం ఆయనే మళ్ళా. మళ్ళీ పక్కా 4 సార్లు గెలిచాడు అన్నయ్య. అన్న పేదవాడు అన్న అంటే వస్తాడు ఇంటి దగ్గరికి. అసలు బ్రహ్మాండం కలవచ్చు. ఎంత సామాన్యుడైనా కానీ కలవచ్చు పక్కాగా. ఎవరు వచ్చినా గానీ అన్నని ఢీ కొట్టలేరు. పక్కాగా అన్నయే గెలుస్తాడు.